కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇప్పటిదాకా 7 విద్యా సంస్థల కోసం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేదంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గతంలో నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్ర చేస్తూ 7 విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తాం, 7 విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తాం, అదేవిధంగా 7 విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు. అందులో భాగంగానే గతంలో వైసీపీ ప్రభుత్వం 7 విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేసే సందర్భంలో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఎస్ఎస్బిఎన్ కళాశాలకు వచ్చినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు ఎస్ఎస్బిఎన్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడుతూ ఏదైతే 7 విద్యా సంస్థల పరిరక్షణ కోసం నేను అధికారంలోకి వస్తే పనిచేస్తాను, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తాను, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తా, పాఠ్య పుస్తకాలు ఇస్తాను అనేక హామీలు ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఇప్పటిదాకా 7 విద్యా సంస్థల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 7 జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలా, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలా, దాంతోపాటు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్